75 ఏళ్ల క్రితం 26 జనవరి నాడు 1950న మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో ఎఫెక్ట్ లోకి వచ్చింది. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అంబేద్కర్ గారిని మనము స్మరించుకోవాలి. వారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మరింత వారి గౌరవాన్ని పెంచాలి. దానిపైన పార్లమెంట్ లో డిస్కషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబట్టిన తర్వాత తప్పక పార్లమెంట్ లో ఆ అంశం పైన చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. ఆ చర్చలో భాగంగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా వారి ఆధ్వర్యంలో, రాజ్యసభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖార్గే గారు అపోజిషన్ లీడర్ గా రాజ్యసభలో వారు డిస్కషన్ ఇనిషియేట్ చేసి అంబేద్కర్ గారి గురించి గొప్పగా మాట్లాడుతున్న సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా వినడం జరిగింది. ఏ విధంగా అంబేద్కర్ గారిని హేళన చేస్తూ ఎవ్వరు కూడా ఊహించని విధంగా అంబేద్కర్ గారిని కించపరిచినారో మనందరం కూడా చూడడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ వీడియో వేద్దామనే ఒక ఆలోచన వస్తే నేనే అన్న అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి వీడియో మనం మళ్ళీ ఎందుకు వేయాలి, ఆ అమిత్ షాకి మనం బుద్ధి చెప్పాలి కానీ ఆయన మాట్లాడింది మనం చూడాల్సిన అవసరం లేదనే మాట చెప్పడం జరిగింది. ఆనాడు అమిత్ షా ఆ విధంగా కించపరిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయడం జరిగింది. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గనక రాజీనామా చేయకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.